ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వచనాలకు కారణభూతుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, దయగల స్వామి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మీరు మా పట్ల చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన కృప కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమందు నిన్ను స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మా హృదయమంతటితో కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభువా, మీరు మా కొరకు చేసిన త్యాగమంతటి కొరకై మా హృదయమంతటితో కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని మీరు సెలవిచ్చినట్లుగా మీరు మమ్మల్ని ప్రేమించి మంచి దేవుడు అయినా మీరు మా కొరకు ప్రాణం పెట్టి నిత్య జీవాన్ని, గొప్ప రక్షణను, పాప క్షమాపణను మీ మరణం ద్వారా మమ్మను జీవములోనికి దాటింపజేసిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడి ప్రభునామాన్ని ఘనపరచుకుందాం. బాసిరేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిరేను సిలువలో పాపక్షమా,
హల్లెలూయా. అడుగడుగున రక్త బిందులే, అనువనువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందులే, అనువనువున కొరడ దెబ్బలే, నా యేసుకు ఉన్న కిరీటం, భుజములపై సిలువ భారం, నా యేసుకు ఉన్న కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం. సిలువ మోయచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను, సిలువ మోయచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను, నా ప్రజలారా ఏడవకండి, నీకోసము ప్రార్థించండి, నా ప్రజలారా ఏడవకండి, నీకోసము ప్రార్థించండి, అడుగడుగున రక్త బిందులే, అనువనువున కొరడ దెబ్బలే. ప్రైజ్ ద లార్డ్. హోరేబు స్వరము అను కార్యక్రమం ద్వారా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మీ అందరికీ
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన ఎందుకు పరలోకము నుండి తండ్రి చిత్తానుసారంగా ఈ భూమి మీదకి పంపబడినారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ప్రియులారా, ఇది వాస్తవానికి గుడ్ ఫ్రైడే ఆరాధన అంటే శుభ శుక్రవారపు ఆరాధన, మంచి శుక్రవారం. ఈరోజు క్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి దినముగా పరిగణించి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, సర్వ మానవాళి కొరకు అనీతిమంతులైనటువంటి మానవులను నీతిమంతుడైనటువంటి దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన కలవరి సిలువలో అనుభవించినటువంటి శ్రమలను, సిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనను సార్వత్రిక క్రైస్తవ సంఘం జరుపుకుంటూ ఉంటుంది. ఈరోజు శుభ శుక్రవారం అంటే మంచి శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడం, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించడం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం. ప్రియులారా, ఇది మంచి శుక్రవారమా, ఇది మంచిదా అంటే అనేకులకు అర్థం కాకపోవచ్చును. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టడం మనకు ఎంతైనా మంచిది. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టకుండా ఆయన కలవరి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని దారపోయకపోయినట్లయితే మనము ఇంకనూ అనీతిలోనే, పాపములోనే, శాపములోనే మనము ఉండవలసి వచ్చేది. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభువారికి శ్రమ దినమే గాని మానవాళి అంతటికీ కూడా గొప్ప రక్షణ దినం, సుదినం. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కారణం అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారట. అంటే మానవాళిని విమోచించడానికి. మానవాళిని యేసు తప్ప విమోచించువారు ఎవరూ లేరు. యేసు రక్తములోనే మానవుని యొక్క పాపము విడుదల, పాప పరిహారము, రక్షణ భాగ్యము, నిత్య జీవము, పరలోక రాజ్యము మనకు కలుగుచున్నది. బైబిల్ గ్రంథంలో కీర్తన 49వ కీర్తన 7 నుంచి 9 వచనాలు చదువుకుంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చితం చేయవాడు ఎవడునూ లేడు. ఎందుకనగా వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక ఎన్నటికీ అట్లుండవలసిందే అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏ విధము చేతను ఎవరు కూడా మానవాళిని పాపము నుండి విడిపించలేడు. మానవుని పాపము నుండి విడిపించుటకు ఏకైక సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే. కనుక యేసు ప్రభువారు మనలను పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి దేవునితో సమాధానము కలిగినటువంటి వారిగా చేయుట కొరకు పరలోకము నుండి భూమి మీదకి పంపబడి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి, ప్రియులారా, ఆయన చెప్పినట్లుగా ఎందుకొరకు తండ్రి అయిన దేవుని చేత పంపబడినాడో అనే విషయాన్ని, ఆయన చిత్తాన్ని జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన శిలువ మరణమును అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గురించినటువంటి సన్నివేశాలు ఆయన శిష్యులతో ఇంకా అనేక మంది బహుజన సమూహముతో ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. నేను తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాను, మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి అని, తండ్రి చిత్తమును జరిగించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పారు,
నేను మీ మధ్యలో నుండి బయలువెడలేటువంటి సమయం వస్తుంది. మీ హృదయాలను కలవరపడనీయకండి. ఎందుకనంటే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నాను. నేను మరలా తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకొని ఆ స్థలంలో ఉండుట కొరకై అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి సంబంధించినటువంటి సన్నివేశాలు, అనేక వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన జీవించినటువంటి దినాల్లో ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసి ఉన్నదనేటువంటి విషయాన్ని ఆయన గుర్తెరిగి ఆయన శిష్యులను పిలిపించి ఆయన శిష్యులందరితో కూడా ఆయన చెప్పినటువంటి మాట, ఇంకా 2 దినములకు పస్కా పండుగ వచ్చుచున్నది కనుక మనిషి కుమారుడు సిలువ వేయబడ్డానికి, అప్పగించబడ్డానికి సమయం సమీపిస్తుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పినటువంటి తర్వాత ప్రియులరా, ప్రధాన యాజకులు అదేవిధంగా ప్రజల పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో విధంగా మాయోపాయం చేత పట్టుకొని ఆయన్ను సంహరించాలి, ఆయన్ను చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట శిష్యులతో చెప్పారో, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో అపోస్తులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభువారిని అప్పగించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై యేసు ప్రభుని ఏ విధంగానైనా సంహరించాలి, ఆయనను చంపాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ప్రధాన యాజకుల దగ్గరకును ప్రజల పెద్దల దగ్గరకును వెళ్ళి, నేను యేసుక్రీస్తు ప్రభుని మీకు అప్పగిస్తాను, నాకేమి మీరు ఇస్తారు అని అడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వారు అన్నటువంటి మాట, నీవు గనుక యేసుక్రీస్తు ప్రభుని మాకు అప్పగిస్తే నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తాం అని చెప్పి వారు 30 వెండి నాణ్యములు తూచి ఇస్కరియోతు యోధాకి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యోధ ఈ వెండి నాణ్యాలను తీసుకుని యేసు ప్రభుని ఎప్పుడు అప్పగించాలి అనేటువంటి ఆలోచనతో ఆ సమయాన్ని వెతుకుచూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ మొదటి దినమందు ఆయన శిష్యులతో చెప్పారు, పస్కా పండుగను మనం ఆచరించడానికి పలానా చోటును మీరు భోజనం సిద్ధం చేయండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా వారు భోజనం సిద్ధం చేసినప్పుడు ఆ భోజనపు విందునకు యేసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా 12 మంది శిష్యులు కూడా ఆ స్థలంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు శిష్యులు అన్నారు, నేనా 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 అని. ఇస్కరియోతు యోధ కూడా అన్నాడు, ప్రభువా నేనా అంటే నీవు అన్నట్లే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరి ఒలీవల కొండకు వెళ్ళి వారు అక్కడ కీర్తనలు పాడి ప్రభువుని స్తుతించి తదుపరి గెత్సెమ్ అనేటువంటి ఒక చోటికి వారు వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా ఆయన శిష్యులు గెత్సెమ్ అనేటువంటి చోటుకు వెళ్ళి 9 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూర్చుండండి అని చెప్పి పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు ముగ్గురిని మీరు ప్రార్థించండి అని యేసు ప్రభువారు కొంచెం దూరం వెళ్ళి ఆయన చెమట రక్త బిందువులోనే మారున్నట్లుగా వేదన పడి కన్నీటితో ఆయన ప్రభువును తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని ప్రార్థన చేసి, అయినను అది నీ చిత్త ప్రకారమే కానివ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఈలోపు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, నేను యేసుక్రీస్తు ప్రభుని మీకు అప్పగిస్తానని చెప్పానుగా, రండి నేను ఆయనను మీకు చూపిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించడానికి వారిని తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రార్థన చేసి ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి, ఇక లేండి, మనిషి కుమారుడు అప్పగించబడడానికి సమయం సమీపించిందని చెప్పగానే ఇస్కరియోతు యోధ, ప్రధాన యాజకులు, అదేవిధంగా ప్రజల పెద్దలు, బంట్రోతులు, బహుజన సమూహము కత్తులతో గుదియలతో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆయనను పట్టుకొని, ప్రియులరా, ఆయన ఎడల వారు బహు నిర్దయులుగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన్ను పట్టుకొని ఈడ్చుకొని ప్రధాన యాజకుడైనటువంటి కైపా దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా రాత్రి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని కైపా ఇంటికి తీసుకుని వెళ్ళి
ఆయన మీద అనేకమైనటువంటి నేరములు, నిందలు, అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలను పెట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరారోపణ చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎన్ని నేరములు, ఎన్ని అబద్ధ సాక్ష్యములు ఆయన మీద మోపినప్పటికీ కూడా ఒకదానికొకటి సరిపడక యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏ నేరము కూడా వారు మోపలేకపోయినారు. ప్రధాన యాజకుడైనటువంటి కైప, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా అనేటువంటి మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అవును, నేను నీవన్నట్లు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తునే అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఏం కావాలి మనకు సాక్ష్యం? ఇతడు దేవదూషణ చేయుచున్నాడని యేసుక్రీస్తు ప్రభువారిని శ్రమ పెట్టడానికి ఆయన భూమి మీద ఉమ్ము పూసి పిడిగుద్దులు గుద్ది ఆయన తల మీద, ముఖం మీద ముసుగు వేసి గుద్దుచు, అరచేతుల్లో కొట్టుచు, నిన్ను గుద్దిన వాడెవడో, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని ఆ రాత్రి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వారు భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసినట్లుగా చూస్తున్నాం. ఉదయం కాగానే వారు పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రధాన యాజకులు, పెద్దలు అనేక మంది కూడి వచ్చి మాయోపాయము చేత ఏ విధముగానైనా క్రీస్తు ప్రభువారిని సంహరించాలని పిలాతు వద్ద కూడా అనేకమైనటువంటి నేరాలు వారు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపారు. అయినను పిలాతు వీటన్నింటినీ కూడా పరిశీలించి ఈయన యందు ఏ దోషము లేదు, మరణమునకు తగినటువంటి దోషం ఏది కూడా ఈయన చేయలేదని వారితో చెప్పి, ప్రతి పండుగలో ఒకరిని విడుదల చేయటం మనకు వాడుక కదా అని చెప్పి బరబ్బాను వారి ముందు పెట్టి, బరబ్బాను విడుదల చేయనా, యేసు ప్రభుని మీరు నిందలు వేస్తున్నటువంటి ప్రభుని విడుదల చేయనా అంటే వారందరూ కూడా ఒకే మాట మాట్లాడారు, మాకు బరబ్బాను విడుదల చేయి, మాకు బరబ్బాను విడుదల చేయము, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయము. వారి కేకలు గెలిచినవి గనుక పిలాతు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిపించడానికి అవకాశం లేదు. అందుకని సిలువ వేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టి సిలువ వేయడానికి అప్పగించినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారిని మోము మీద ఉమ్మి వేసి ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో ఆయన తలపైన ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని కొడుతూ, యూదుల రాజు అయినటువంటి క్రీస్తువు నీవు అని చెప్పి ఆయనను అపహసించి ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి ఆ స్థలం హెబ్రీ భాషలో గొల్గొతా అని, లాటిన్ భాషలో కల్వరి అని, తెలుగులో కపాలమనబడినటువంటి స్థలము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళి ఏ సిలువనైతే ఆయనతో మోయించారో ఆ సిలువను ఆయనకు వేసి ఆ సిలువపై ఆయనను పెట్టి ఆయనను మూడు మేకులతో కొట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి లూకా సువార్త 23వ అధ్యాయంలో 33వ వచనములో, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. మొట్టమొదటి మాట ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు. ఈ మాట క్షమాపణతో కూడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా జీవించినటువంటి దినాల్లో ఆయన పరలోకపు ప్రార్థన నేర్పినప్పుడు, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించినట్లు మీరును ఇతరుల అపరాధములు క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా ఎవరి మీదనైనా మీకు విరోధం ఏదైనా కలదని మీరు ఆలోచించినప్పుడు, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమించుడి, క్షమించబడుదురు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా అనేకులను క్షమించినట్లుగా, క్షమించుటకే, పాపులను రక్షించుటకే ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన కల్వరి శిలువలో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట క్షమాపణతో కూడినటువంటి మాట. ఆయనను కల్వరి శిలువలో మేకులతో కొట్టి గాయపరుస్తూ
చిత్రహింసలు చేస్తున్నటువంటి వారిని సహితం ఆయన క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలం. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించేటువంటి క్షమాహృదయుడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను అతనిని ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుక అని యేసు ప్రభువారిని అడిగినప్పుడు 70 ఏళ్ల మార్లు మట్టుకు అని చెప్పి అక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు, 70 అనేటువంటి సంఖ్య మానవ జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. దైవజనుడైనటువంటి మోషే అంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు పేతురుతో చెప్పిన మాట, నీ ఎడల నీ సహోదరుడు ఎవరైనా తప్పు చేసిన ఎడల సంపూర్ణంగా క్షమించాలి, జీవితకాలం అంతా క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి ప్రభువు గనుక, దేవుడు గనుక, ఆయన కల్వరి శిలువలో ఆయనను మేకులతో కొట్టినటువంటి వారిని కూడా ఆయన క్షమించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని కల్వరి శిలువలో మాట్లాడినటువంటి మొదటి మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మాట్లాడినటువంటి రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి సమయంలో, ఆ దినాల్లో భయంకరమైనటువంటి నేరముల చేత పట్టబడినటువంటి 20 దొంగలను కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత అధికారులు, వీడిని వీడు రక్షించుకొనలేకపోయాను, దేవుడు ఏర్పరచుకునేటువంటి క్రీస్తు అయితే తను తాను రక్షించుకొనవచ్చును కదా, ఇతరులను ఎలాగో రక్షించును అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారిని అపహసించారు, దూషించారు. కానీ వారికి అర్థం కావడం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులను, అనేకులను రక్షించుటకే రక్షకుడిగా తన కల్వరి శిలువ రక్తము చేత మానవాళిని పాపము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో యాగమయ్యారు అనేటువంటి విషయం అనేకులు దూషించారు. యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సిలువ వేయబడినటువంటి 2 దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దూషించారు. కొంత సమయం అయిన తర్వాత 2 దొంగలలో ఒక దొంగ మాట్లాడుతున్నాడు. ఆ దొంగ మాట్లాడుతున్నటువంటి మాట, తన యొక్క కఠినమైనటువంటి హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ తన కఠినమైనటువంటి హృదయపు స్థితిని మార్చుకొని, మార్పు నుండి తాను చేసినటువంటి ప్రతి తప్పిదమును, అపరాధమును యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖకాంతిలో తన రహస్య పాపాలు కనబడుతూ అతడు తన పాప స్థితిని గురించి ఒప్పుకొని, యేసు రక్షకుడా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసు ప్రభువారిని అడిగినారు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ సిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగతో మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగినటువంటి మాట, ఆయన మాట్లాడినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఆ దొంగతో మాట్లాడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి 3వ మాట పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను.
యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి కన్య అయిన మరియ గర్భమున జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనను కని పెంచినటువంటి తన తల్లి విషయమై బాధ్యత కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి బాధ్యతను ఇక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నారు. తల్లి హృదయం తల్లడిల్లిపోతున్నటువంటి తల్లి హృదయాన్ని ఆయన శ్రమలను చూస్తూ నివ్వెరపోతూ ఎంతో బాధకు గురి అయినటువంటి తల్లి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాధ్యత, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లి మాటకు లోబడి, లేక ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి విషయంలో ఒక బాధ్యత తీసుకొని ఆ సమయంలో ఆయన శ్రమలలో నిలిచి ఉన్నటువంటి, ఆయన శ్రమ పడుతుండగా ఆయన ఎదురుగా నిలిచి ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నటువంటి తల్లిని చూచి, అమ్మా ఇక నుండి నీ కుమారుడు లేడు అని అనుకోవద్దు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ స్థలంలో ఉన్నటువంటి యోహానును చూపించి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మూడవ మాట మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి నాలుగో మాట, మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి 7 మాటలు అరామిక్ భాషలో ఆయన మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏలోయి ఏలోయి లామా సబక్తాని ఆయన మాట్లాడగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి ఈయన ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఈయనకు సహాయం చేస్తాడేమో అని వారందరూ కూడా ఆ విధంగా అనుకున్నారు. కానీ ఏలోయి ఏలోయి అంటే ఏలియా ఏలియా అని కాదు, కానీ ఏలోయి ఏలోయి అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితువని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఉదయం 9 గంటలైంది అని మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో చూస్తున్నాం. ఆయన సిలువ వేయబడినప్పుడు పగలు 9 గంటలాయను. 9 గంటలకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటల సమయంలో సిలువలో 4వ మాట ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు ఆ క్షణం చేయి విడిచారు. ఆయన గనుక చేయి విడవకపోతే మనందరం కూడా దేవుని చేతిని పట్టుకునేటువంటి అవకాశం లేకపోయేది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వలన తండ్రి అయినటువంటి దేవునితో మనము సంబంధము కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి 5వ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని యేసు ప్రభువారు కల్వరి సిలువలో మాట్లాడినటువంటి 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు లేఖనము నెరవేరునట్లుగా మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ అక్కడ వారు అనుకున్నారు ఈయనకు దాహం వేస్తుంది అని ఒక పాత్రలో ఉన్నటువంటి చిరుకను స్పాంజితో ఇసోప్ పుడకలో ముంచి ఆయనకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల ప్రజల యొక్క లక్షల మంది దాహమును తీర్చినటువంటి దేవుడు, సమరయ స్త్రీ యొక్క దాహమును తీర్చినటువంటి దేవుడు యోహాను సువార్తలో మహాపండుగ దినముందు నిలవబడి, ఇదిగో
మీలో ఎవరైనను తప్పికొనిన ఎడల నా ఎద్దుకు రావలెను అని, మీ దప్పికను తీర్చువాడను నేనే అని ఆత్మీయ శారీరక దప్పికలను తీర్చి మనలను నడిపించేటువంటి దేవుడు ఆయన దప్పికొనడం. ఆయన ఎందుకు దప్పికొన్నాడంటే లేఖనంలో నెరవేరినట్లుగా ఆయన తప్పికొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని అనెను. యేసు ప్రభువారు 6వ మాటగా సిలువలో సమాప్తమైనది. ఏమిటి సమాప్తమైనది? ఏ పని కొరకైతే పరలోకము నుండి తండ్రి చిత్తానుసారముగా భూలోకమునకు పంపబడ్డారు, ఏ మానవాళి రక్షణ కొరకైతే రక్షకునిగా అభిషక్తునిగా క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి పంపబడినారు, దేవుని చిత్తమును జరిగించేటువంటి పని అంతయు కూడా సమాప్తమైంది. దేవుడు తనను ఏ పని కొరకైతే పంపించాడో ఆ పని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు కుమారునిగా ఆయన ముగించి దేవుని చేత పంపబడినటువంటి పని అంతయు కూడా సమాప్తము చేసి ఆయన సర్వ మానవాళి కొరకు తన యొక్క రక్తమును కలవరి శిలువలో చిందించినట్లుగా మనం చూస్తున్నాం. సర్వలోకనాథుడు జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకుల మధ్య వేలాడుతూ బరువైనటువంటి తన దేహమును మోస్తూ చూడడానికి రక్తసిక్తమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితిలో బాధను అనుభవిస్తూ వేదనను అనుభవిస్తూ ఏ వ్యక్తి కూడా ఆ సమయంలో మాట్లాడడానికి వీలు పడనటువంటి పరిస్థితుల్లో మాటకు మధ్యలో కొంత సమయాన్ని ఇచ్చి ఆయన కలువరి శిలువలో మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణపు వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన సమాప్తమైనది అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మాట్లాడినటువంటి 7వ మాట, చివరి మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా శిలువలో మాట్లాడినటువంటి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుని చేతికి ఆయన ప్రాణమును అప్పగించారు. కలవరి శిలువలో మానవాళ్ళందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి తన శరీరమును శ్రమలకు గురి చేసి మనందరి అతిక్రమములను ఆయన మీద వేసుకొని యావత్ మానవాళి పాపముల కొరకై పరిహారమును చెందించడానికి విమోచన క్రైదనముగా తన రక్తమును కలువరి శిలువలో దారపోయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువలో ఆయన యజ్ఞమై బలి యాగమై చివరిగా ఆయన మాట్లాడుతూ, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచినప్పుడు ఆకాశంలో సూర్యుడు అదృశ్యమయ్యాడు. పగలు 3 గంటలకు దేశమంతా కూడా ప్రాంతమంతా కూడా చీకటి కమ్మింది. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవాలయపు తెర పైనుండి కిందకు 2గా చిరిగింది. భూమి వణికెను, బండలు బద్దలాయను, అనేక సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు కూడా లేచాయని, నిద్రించినటువంటి అనేక మంది వ్యక్తులు సమాధులలో నుండి బయటకు వచ్చి లేచి అనేకులకు వారు కనపడినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని చూడలేక సూర్యుడే అదృశ్యమైపోయినాడు. అప్పుడు వారు అనుకున్నారు, నిజముగా ఈయన దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తు లోకరక్షకుడు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించినట్లుగా ఈ కార్యములను బట్టి మనం చూస్తున్నాం. వారు జరిగినటువంటి ఈ కార్యములను చూసి ఈ నిజముగా దేవుని కుమారుడని భయపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి
బొచ్చు కత్తిరించి వారి ఎదుటి గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై, మన శాపముల కొరకై కలువరి సిలువలో ఆయన శ్రమపడి, వేదన పడి, అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకుండా, ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మానవారి కొరకు ఆయన కలువరి సిలువలో యాగమైనట్లుగా, తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకను ఒకవేళ ఆయన సిలువ శ్రమలను, ఇంకా ఒకవేళ ఆయన కలువరి సిలువ ప్రేమను నీవు గుర్తించకపోయినట్లయితే ఈ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా పాపముల కొరకై కలువరి సిలువలో మరణించావు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమ త్యాగాన్ని, ఆయన మన ఎడలో చూపించినటువంటి ప్రేమను గుర్తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల దగ్గరికి వద్దాం. ఆయన నిన్ను నన్ను రక్షించుట కొరకై, అనీతిమంతులైనటువంటి మనలను దేవుని యొద్దకు తెచ్చుట కొరకై నీతిమంతుడైనటువంటి యేసయ్య తన రక్తాన్ని కలువరి సిలువలో చివరి రక్తబొట్టు వరకు కూడా కార్చి అనేకమైన శ్రమలు అనుభవించి తన రక్తము వలన మనం నీతిమంతులుగా చేసి నిత్య జీవానికి వారసులుగా ప్రభు మనల్ని సిద్ధపరిచారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల మీ పాదములకై స్తోత్రాలు. మీరు మానవాళి కొరకు, ప్రత్యేకంగా నా కొరకు, మా కొరకు కలువరి సిలువలో అనేకమైన శ్రమలు అనుభవించి చివరి రక్తబొట్టు వరకు మీ ప్రాణమును మా కొరకు కలువరి సిలువలో ధారపోసి మీరు మా కొరకు చేసిన త్యాగం అంతటి కొరకై స్తోత్రాలు. మీ త్యాగమును మేము నిత్యము జ్ఞాపకం చేసుకొని, మీరు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మేము మర్చిపోయినటువంటి వారముగా, మీ త్యాగమును గుర్తిరిగి మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణను అంతం వరకు కొనసాగించుకొని కాపాడుకుని వారముగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి మీ పిల్లలందరినీ దీవించండి దేవా. ఇంకా రక్షణ మారు మనసు లేని వారికి రక్షణను, మారు మనసును దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.